హలో స్టూడెంట్స్, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఈసెట్ 2025 ప్రిపేర్ అవుతున్న తెలంగాణ అదేవిధంగా ఏబీ విద్యార్థులందరికీ మ్యాథమెటిక్స్లో అత్యధిక మార్కులు సాధించాలంటే మీరు పాటించాల్సిన కొన్ని టిప్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మ్యాథ్స్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ మస్ట్. మ్యాథ్స్ లేకుండా ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేని గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప ఇంజనీర్ కావాలంటే మాత్రం కంపల్సరిగా మ్యాథ్స్ రావాలి. రేపు పొద్దున గేట్లో కూడా మీరు మంచి ర్యాంక్ సంపాదించాలన్నా కూడా మ్యాథ్స్ రావాలి. ఈ సెట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏదంటే మ్యాథ్స్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, దీనికి ఇప్పటివరకు కూడా మ్యాథ్స్ చేయలేని వాళ్ళు, మ్యాథ్స్ అంటే భయపడుతున్న వాళ్ళు, వీరందరికీ ఒక ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. సో కొన్ని టిప్స్ అంటే టు స్కోర్ మ్యాక్సిమం 50/50. ఎవరికి బాగా ఆల్రెడీ కష్టపడిన వాళ్ళకి 50/50. మరి ఇప్పుడు కష్టపడలేదు కానీ ఇప్పుడు కష్టపడాలనుకుంటున్న వాళ్ళకి మాత్రం 30+ మార్క్స్ అంటే టాప్ 10 ర్యాంకర్స్కి, టాప్ 15 ర్యాంకర్స్కి వచ్చే మార్కులు గుర్తుపెట్టుకోండి. సో టాప్ 10 ర్యాంకర్స్కి ఇప్పటివరకు 30 to 40, 41 మధ్యలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు కష్టపడతాము అనుకుంటే వారికి నా సలహాలు, ఈ సలహాలు మీరు పాటిస్తే మనం కనుక కంపల్సరీగా సక్సెస్ అవుతారు. సో ఈ 5 టిప్స్ ఏంటో తెలుసుకునే కంటే ముందుగా మ్యాథమెటిక్స్లో మనం వెయిటేజ్ ఒకసారి చూద్దాం. సో మన మ్యాథమెటిక్స్లో సిలబస్ తెలంగాణ ఈసెట్ విషయానికి వస్తే మ్యాట్రిసెస్ 4 మార్క్స్, నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిసెస్ తర్వాత పార్షియల్ ఫ్రాక్షన్స్ 1 to 2 మార్క్స్, లాగరిథమ్స్ 1 మార్క్, ట్రిగనామెట్రిక్ రేషియోస్ 1, కాంపౌండ్ యాంగిల్స్ 1 మార్క్, మల్టిపుల్ అండ్ సబ్మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని 1 మార్క్, ఇన్వర్స్లో 1 to 2, ప్రాపర్టీస్ 1 to 2, నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఒక 2 మార్క్స్, పీరియాడిసిటీ 1 మార్కు. ఇది ఆల్జిబ్రా అండ్ ట్రిగనామెట్రీ. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, కోఆర్డినేట్ జామెట్రీకి వస్తే స్ట్రైట్ లైన్స్ 2 to 3 మార్క్స్, సర్కిల్స్ 1 to 2 మార్క్స్, కానిక్ సెక్షన్, పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలా ఒక్కొక్క దాని నుంచి 1 మార్క్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. పారాబోలా దాంట్లో కాకపోతే ఎలిప్స్, హైపర్బోలా యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. క్యాలిక్యులస్ విషయానికి వస్తే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఫంక్షన్స్, లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ నుంచి 2 మార్కులు, డిఫరెన్షియేషన్ నుంచి 2 నుంచి 3 మార్కులు, పార్షియల్ డెరివేటివ్ 2 మార్క్స్, సెకండ్ ఆర్డర్ హైయర్ ఆర్డర్ డెరివేటివ్స్ నుంచి 1 మార్క్, నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ 1 మార్క్, రేట్ మెజర్ 1 మార్క్, మ్యాక్సిమా అండ్ మినిమా 1 to 2 మార్క్స్. ఈ వెయిటేజ్ మీరు ఒకసారి రాసుకోవచ్చు. ఈ వెయిటేజ్ ఎందుకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నానంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిసెస్ అంటే ఇష్టం అంటే మ్యాట్రిసెస్ కొద్దిగా స్టార్ట్ చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీ అంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీ. ఏవైతే ఈజియెస్ట్ టాపిక్ ఉన్నాయో, ఏవైతే తక్కువ ఏరియా ఉండి మార్క్ కంపల్సరీగా ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకోండి, గ్యారంటీగా 2 మార్కులు చిన్న ఏరియా, దానికి కష్టపడితే అయిపోతుంది. ఇన్వర్స్ ట్రిగనామెట్రీ ఉంది, ప్రాపర్టీస్ నేర్చుకొని కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే గ్యారంటీగా దానిలో 1 to 2 మార్క్స్. ఇట్లా మీరు అనాలిసిస్ చేసుకొని దాన్ని ఏవైతే మీకు ఇష్టం ఉంటాయో, ఏవైతే ఈజీగా అనిపిస్తాయో, ఏవైతే ఆల్రెడీ చేసి ఉంటారో దాని గురించి అని ఈ వెయిటేజ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ క్యాల్కులస్లో ఇండెఫినెట్స్ నుంచి 2 మార్కులు, డెఫినెట్ నుంచి 2, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, ఏరియాస్ 2, వాల్యూమ్స్ 1, ఆర్ఎంఎస్ వాల్యూస్ 1, న్యూమరికల్ ఇంటిగ్రేషన్ 1. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 6 to 8 మార్క్స్, హైయెస్ట్ వెయిటేజ్ ఇది. ల్యాప్లెస్ నుంచి కూడా 5 to 6 మార్క్స్. ల్యాప్లెస్ సరిగ్గా నేర్చుకోండి, 100% స్కోర్ చేయొచ్చు. ఫోరియర్ సిరీస్ చిన్న ఏరియా, చిన్న తక్కువ టాపిక్, దీన్ని కూడా నేర్చుకుంటే 2 మార్కులు. ఇది వెయిటేజ్. ఓకే, సో మరి ఈ 5 టిప్స్ ఏం ఫాలో కావాలి మీరు అంటే, ఆల్రెడీ బాగా చదివిన వాళ్ళు, అన్ని క్లాసులు విన్న వాళ్ళు, ఆన్లైన్ క్లాస్లో ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆఫ్లైన్కి వచ్చి ప్రిపేర్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ 50/50 రావాలి. అదేవిధంగా ఇప్పుడు కష్టపడతాం అనుకున్న వాళ్ళందరికీ 30+ మార్క్స్ రావాలి. కొన్ని టిప్స్ ఇక్కడ, ఆ టిప్స్ విషయానికి వస్తే మనము అంటే ఈ టిప్స్ ఏదో నేను రాసింది కాదు, నేను అనలైజ్ చేసి డిఫరెంట్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సలహాలు తీసుకొని కొన్ని 5 టిప్స్ అయితే తీసుకొస్తా ఉన్నాం. సో అందులో మొదటి వచ్చేసి సాల్వ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ ఈసెట్ బిట్స్. ఓకేనా, మన ప్రీవియస్ ఇయర్ ఈసెట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు మొత్తం ప్రీవియస్ ఇయర్ ఈసెట్ బిట్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 2009 నుంచి మన మెటీరియల్ అవైలబుల్ ఉన్నాయి, మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు యాప్లో మీకు లాస్ట్ మినిట్ రివిజన్ ఆ ఫోల్డర్లో కూడా ఈ బిట్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2009, 10, 11, 12, 13, 14 అంటే అప్పటి వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఒకటే పేపర్ కాబట్టి 50 బిట్స్, 50 into 6 years, టోటల్ 300 బిట్స్ అనమాట. టోటల్ 300 బిట్స్. తర్వాత 2015 నుంచి తెలంగాణ ఏపీ సపరేట్ ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి ఇక్కడ 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 వరకు తీసుకుంటే 13 ఎన్ని ఇయర్స్, మొత్తం 10 years.
10 years ఒక్కొక్క దానికి 50 మార్క్స్, తెలంగాణకి 50, ఏపీకి 50, కాబట్టి 10 into 100 అంటే 1000 బిట్స్ వస్తున్నాయి. మొత్తం 1300 బిట్లు. ఈ 1300 బిట్లు అన్నీ సాల్వ్ చేయాల్సిందే. మీకు 30 పైన రావాలన్నా, బాగా చదివే వాళ్ళకి 50కి 50 రావాలన్నా ఈ 1300 బిట్లు ఫస్ట్ మ్యాండేటరీ అనమాట. సాల్వ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ టిప్. ఏం జరుగుతుంది చూద్దాం, అది చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇది ఫస్ట్. తర్వాత ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేసింటావు కాబట్టి, అన్నీ సాల్వ్ చేసింటావు కాబట్టి కొద్దిగా కాన్సెప్ట్ అర్థమవుతుంది కాబట్టి మేమేం చేసామంటే ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకొని అనాలిసిస్ చేసాం. ఎట్లా అనాలిసిస్ చేసామంటే ఒక్కొక్క ఫ్యాకల్టీకి మేము ఎలా గైడ్ చేసామంటే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్షియేషన్ ఉందనుకోండి, డిఫరెన్షియేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. మొదటి పార్ట్లో వచ్చేసి బేసిక్స్, రెండో పార్ట్ వచ్చేసి చైన్ రూల్, నెక్స్ట్ మూడో పార్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, నాలుగో పార్ట్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, సో ఇట్లా పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఫ్యాకల్టీ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా పార్ట్స్గా డివైడ్ చేసి బేసిక్స్లో ఇప్పటివరకు ఏం అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ ax + b / cx + d అని ఒక మోడల్, u/v ఫార్ములాలో ఒక మోడల్ ఇది. ఈ క్వశ్చన్ అడిగాడు ఆల్రెడీ. అడిగితే నెక్స్ట్ మోడల్ అవకాశం ఉన్నది ఏమంటే ఇదే మోడల్లో e⁻x + e⁻x / e⁻x ఇది ఇంపార్టెంట్. అంటే మేము క్లాస్ రూమ్లో చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ సెట్కి ఇంపార్టెంటో, ఏవైతే ఈ సెట్ లెవెల్లో ఉన్నాయో ఆ క్వశ్చన్స్లో ఈ మోడల్ ఆల్రెడీ కవర్ అయిపోయింది కాబట్టి ఈ మోడల్లో ఈ క్వశ్చన్ అవకాశం ఉంది. అట్లా ఈ ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క విధంగా ఆ మోడల్ ఇది రిపీట్ కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. సో అవే లాస్ట్ మినిట్ రివిజన్ బిట్స్ అనమాట. మన సాయి మీద రాడిన యాప్లో తీసుకొని వాళ్ళంతా ఇమ్మీడియట్గా దీన్ని మీరు అతి తక్కువ ఫీజులో ఇస్తూ ఉన్నాం. సో సాయి మీద రాడిన యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆఫీస్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. లాస్ట్ మినిట్ రివిజన్ ఫైల్ ఉంటుంది. ఆ లాస్ట్ మినిట్ రివిజన్ ఫైల్లో ఈ విధంగా గైడ్ చేసి ఫ్యాకల్టీకి మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఇప్పటివరకు ఈ మెథడ్ పైన ఎక్కువ సార్లు అడిగాడంటే అది ఇంపార్టెంట్, దానిపైన బిట్ కవర్ అవుతుంది. ఇప్పటివరకు ఈ మెథడ్ పైన అడగలేదు, అది ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. అట్లా ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క దాన్ని కవర్ చేస్తూ ఈ విధంగా లాస్ట్ మినిట్ రివిజన్ దాంట్లో మనము ఎలా పెట్టామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్స్ ట్రిగోనోమెట్రీలో 1 మార్క్ వస్తుంది అనుకుంటే ఆ 1 మార్క్ కొరకి 50 మార్కులు ఈ విధంగా అనలైజ్ చేసి బిట్స్ మీకు ఇవ్వడం జరిగింది. టోటల్గా 50 బిట్స్ ఫర్ ఎవ్రీ 1 మార్క్. ఒక్కొక్క మార్క్కి 50 బిట్లు అనలైజ్ చేసి ఈ లాస్ట్ మినిట్ రివిజన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీరు చేసే ప్రాసెస్లో ఎవరైతే ఆల్రెడీ బాగా కష్టపడ్డారో, ఎవరైతే మొదటి నుంచి మ్యాథ్స్ చేశారో ప్రతిదీ చేస్తారు, కానీ ఇప్పుడు చేస్తుంటే కొన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ వస్తాయి, ఇబ్బంది పెడతా ఉంటాయి, వాటిని స్కిప్ చేయండి, తర్వాత చూద్దాం దాని సంగతి. ఇది థర్డ్ స్టేజ్. ఇది ఎందుకు రాసామంటే ఇదే ఇంపార్టెంట్. మనం చేస్తుంటే ఆగిపోకూడదు. మీకెప్పటికీ మీ ధైర్యం ఇలాగే ఉండాలంటే మాత్రం మిమ్మల్ని ఏదైతే సతాయిస్తుందో ఆ క్వశ్చన్ దాన్ని వదిలిపెట్టేయండి, ముందుకెళ్ళండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మేము పెట్టే టార్గెట్ టెస్ట్లు, మొత్తం టెస్ట్ సిరీస్, నిన్న టెస్ట్ సిరీస్ ఒక వీడియో తీశాను, ర్యాంక్ బూస్టర్ టెస్ట్ సిరీస్ ఈసెట్ 2025 కొరకి 10 ఇంజనీరింగ్ టెస్ట్లు, టార్గెట్ ఇంజనీరింగ్ అని 10 టెస్టులు, టార్గెట్ కెమిస్ట్రీ అని ఒక 5 టెస్టులు, టార్గెట్ ఫిజిక్స్ అని ఒక 5 టెస్టులు, టార్గెట్ మ్యాథ్స్ అని ఒక 9 టెస్టులు, టార్గెట్ ఎంపీసీ అని ఒక 10 టెస్టులు, మార్క్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఒక 10, టోటల్ ఫైనల్ మార్క్ ఈసెట్ ఎగ్జామ్స్ ఒక 9. ఆ టెస్టులు కంపల్సరీగా అటెంప్ట్ చేయండి. సో మ్యాథ్స్ విషయానికి వస్తే టార్గెట్ మ్యాథ్స్లో మొత్తం 10 టెస్టులు ఉంటాయి. 10 × 50 క్వశ్చన్లు, 500 బిట్లు వస్తున్నాయి మీకు ఇక్కడ, 50 × 10. ఓకే, నెక్స్ట్ ఎంపీసీ 10 టెస్టులు ఉంటాయి. 10 టెస్టులో మళ్ళీ 10 × 50, ఇక్కడ ఒక 500 క్వశ్చన్లు వస్తున్నాయి. మాకు ఈ సెట్ ఎగ్జామ్స్ 9 ఉన్నాయి. 9 అంటే అక్కడ మీకు 450 క్వశ్చన్లు వస్తున్నాయి. టోటల్గా 1450. అక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇక్కడ ఇవి, ఇక్కడ లాస్ట్ మినిట్ రివిజన్ ఫైల్స్ చేస్తే మిమ్మల్ని ఇంకొకటి కన్ఫ్యూజన్ లేపకుండా మీకున్న సోర్సెస్ నుంచే మ్యాక్సిమం మనం రిపీట్ చేస్తూ ఉన్నాం. ఏవైతే ఇంపార్టెంటో అవే టెస్ట్లకి రిపీట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి లాస్ట్ మినిట్ రివిజన్లో చేసుకున్నవి కంపల్సరీగా ఇక్కడ మార్క్ మ్యాథ్స్కి, మార్క్ ఎంపీసీకి, మార్క్ ఈసెట్కి కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇవన్నీ చేస్తున్న ప్రాసెస్లోనే, అంటే లాస్ట్కి కాదు,
చేసేటప్పుడే అనలైజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సార్ వాళ్ళకి నేను ఎలాగ చెప్పి ఎలా తయారు చేస్తున్నా మీరు కూడా దాన్ని అర్థం చేసుకుని, అరే ఈ మోడల్లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఈ మోడల్లో ఈ క్వశ్చన్ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ లాస్ట్ మినిట్ రివిజన్ 5లో ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2025 కానీ. ఈ విధంగా అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి భయంకరంగా రివైజ్ చేయండి. 100% మీరు సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ లాజిక్ విచ్ ఇంప్రూవ్స్ యువర్ థింకింగ్, కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్. మ్యాథ్స్ నీకు వస్తుంది అంటే మాత్రం ఆటోమేటిక్గా నువ్వు కెమిస్ట్రీ చేయగలవు, ఫిజిక్స్ చేయగలవు, ఇంజనీరింగ్ చేయగలవు. మ్యాథ్స్ అనేది నీకు బూస్ట్ టు అదర్ సబ్జెక్ట్. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ని మాత్రం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు. లేదు సార్ నేను బిలో యావరేజ్ స్టూడెంట్ అంటే మ్యాథమెటిక్స్ మొత్తాన్ని పక్కన పెట్టండి. పక్కన పెట్టి మేము పెట్టే టెస్ట్లో పేపర్లు ఏవైతే ఉన్నాయో, మేము ఏదైతే గేట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ బ్యాంక్ 639 బిట్స్ ఇచ్చామో ఆ బిట్స్ వరకు కనీసం చేయండి, టెస్టులు రాయండి, ఆ బిట్స్నే ప్రాక్టీస్ చేయండి, ఆ సమయాన్ని ఇంజనీరింగ్ కేటాయించండి. ఈ విధంగా చేసి మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో ఇప్పటివరకు జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా సాయి మేధా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ ఫీజులో టెస్ట్ సిరీస్తో పాటుగా ఈ మ్యాథ్స్ బిట్స్ కావచ్చు, లాస్ట్ మినిట్ రివిజన్ ఫైల్స్ కావచ్చు, టోటల్ కంటెంట్ని మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అతి తక్కువ ఫీజులో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇమ్మీడియట్గా మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని ఈసెట్ 2025 రాస్తున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.